తెలంగాణలో కాళేశ్వరం స్కామ్ ప్రకంపనలు రేపుతోంది. ఈ ప్రాజెక్టు డిజైన్ల నుంచి మొదలు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు అడుగడుగునా అవినీతికి పాల్పడినట్టు రుజువైంది. ఈ స్కామ్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ కేసీఆర్ అని తేలింది కూడా. ఇప్పుడిదే అసెంబ్లీ సాక్షిగా బట్టబయలింది. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ముందస్తు ప్రణాళికలో భాగంగా అంతకు ముందున్న ప్రాణహిత, చేవెళ్ల, ఇచ్చెంపల్లి లాంటి ప్రాజెక్టుల ప్రతిపాదనను పక్కన పడేసింది. గంపగుత్తగా దోచుకునేందుకు వీలుగా 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్టులను తెరపైకి తెచ్చింది. అందులో భాగంగా కేంద్ర జల సంఘానికి డీపీఆర్ సమర్పించే కంటే ముందే కేబినెట్ అనుమతి లేకుండానే మేడిగడ్డ ప్రాజెక్టు అంచనాలను పెంచింది. ఇంజనీర్లు ఇచ్చిన డిజైన్లలో మార్పులు చేశారు. మొత్తంగా దాదాపు 87,000 కోట్ల బడ్జెట్తో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. తీరా ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఈ ప్రాజెక్టు బడ్జెట్ 1,47,000 కోట్లు దాటింది. మరోవైపు కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలోనే మేడిగడ్డ బ్యారేజ్కు పగుళ్లు వచ్చాయి. సుందిళ్ల బ్యారేజ్ కూడా కుంగింది. ప్రాజెక్టులోని డొల్లతనం బయటకొచ్చింది. ఇక ఆ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా పరిగణించి ఎవరినీ అక్కడ అడుగు పెట్టనివ్వలేదు. ప్రతిపక్షాల కుట్ర కారణంగానే మేడిగడ్డ బ్యారేజ్కు పగుళ్లు వచ్చాయని సైతం ఆరోపించింది బీఆర్ఎస్. ఇక 2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో పలు స్కామ్లు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉండటంతో ఎంక్వైరీ ప్రారంభించింది. కోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ ఏర్పాటైంది. సుదీర్ఘకాలం పాటు విచారణ జరిపిన సదరు కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ ని, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెలతో సహా 100 మందిని విచారించి నివేదికను సమర్పించింది. ఓవైపు ఈ ఎంక్వైరీ జరుగుతుండగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్న అధికారులు ఈఎన్సీ మురళీధర్రావు, ఈఈ నూనె శ్రీధర్, మాజీ ఈఎన్సీ బూక్యా హరిరాంలు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి దొరికారు. విజిలెన్స్ నివేదికలోనూ అక్రమాలు బయటపడ్డాయి. ప్రాజెక్టుల డిజైన్లు మార్చిన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడైతే అవినీతికి చోటు ఉంటుందో అటువైపే కేసీఆర్ ప్రాజెక్టు డిజైన్లు మార్పించినట్లు స్పష్టమైంది కూడా. చివరికి పీసీ ఘోష్ కమిషన్ ఎంక్వైరీలు అక్రమాలన్నీ బయటకొచ్చాయి. ఈ రిపోర్టుపై న్యాయ పోరాటం చేసిన బీఆర్ఎస్ కు చుక్కెదురైంది. అసెంబ్లీలో ఈ రిపోర్టుపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ ఆందోళనకు యత్నించింది. సుదీర్ఘ చర్చ తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు అసెంబ్లీ తీర్మానం చేసినట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ఏటీఎంలా వాడుకున్న బీఆర్ఎస్ పార్టీని ఆ ప్రాజెక్టే నిట్ట నిలువునా ముంచడం ఖాయంగా కనిపిస్తోంది.